హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు చనిపోయాడని చెప్పేసి ఇరాన్ ప్రకటించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. అక్కడ మీడియా కూడా దీన్ని కవర్ చేస్తుంది. గత 4-5 రోజుల నుంచి కూడా ఎక్కడ నెతన్యాహు కనిపించకపోవడం కూడా ఈ అనుమానాలను ఇంకా పెంచడం అయితే జరిగింది. మరి నిజంగా నెతన్యాహుని ఇరాన్ చంపేసిందా? ఇరాన్ దాడుల్లో నెతన్యాహు చనిపోయాడా? మరి నిన్నో మొన్నో నెతన్యాహు ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా ఒక ట్వీట్ అయితే రావడం జరిగింది. మరి అది ఫేక్ అని చెప్పేసి కూడా వార్తలు ప్రచారం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది నెతన్యాహు విషయంలో? మరి ఇరాన్ ఏం చెప్తుంది? ఈ ఎక్స్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్ దేనికి సంబంధించి? యాక్చువల్ గా 4 రోజుల ముందే నెతన్యాహు చనిపోయాడు అని వార్తలు వచ్చాయి. ఎందుకంటే IRGC ఇరాన్ కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో ఆ సంస్థ ఇజ్రాయెల్ కి సంబంధించి ప్రధానమంత్రి ఆఫీస్ మీద, అంటే బెంజమిన్ ఆఫీస్ మీద, అట్లాగే ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఆఫీస్ మీద దాడులు చేసింది. ఆ దాడుల్లో ఈయన ఆఫీస్లో ఉన్నాడని, చనిపోయాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈయన అప్పటి నుంచి కూడా కనిపించట్లేదు, ఇప్పటి వరకు కూడా కనిపించలేదు ఎక్కడ. అయితే నిన్న ఇరాన్లో అఫీషియల్గా కొన్ని పత్రికలు ఈ వార్తను ప్రచురిస్తున్నాయి. ముఖ్యంగా తస్నిమ్ న్యూస్ అనే ఒక పత్రిక ఉంది, నేను కూడా రెగ్యులర్ ఫాలో అవుతుంటాను ఆ పత్రిక. ఆ పత్రిక నిన్న అనౌన్స్ చేసింది ఏంటంటే నెతన్యాహు చనిపోయినట్టు కన్ఫామ్ న్యూస్ వాళ్ళ దగ్గర ఉందని చెప్తున్నారు. అందుకనే 4 డేస్గా, మామూలుగా అయితే నెతన్యాహు రెగ్యులర్గా డే టు డే బేసిస్లో ఆయన పర్యటించడము, లేకపోతే కనీసం వీడియో సందేశాలు ఇవ్వడము, ఆడియో సందేశాలు ఇవ్వడం అనేది రెగ్యులర్గా చేస్తుంటాడు. అలాంటిది 4 రోజులుగా ఆయన ఎక్కడ కనిపించలేదు. ఆయన ఆఫీస్ నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్లు లేవని చెప్తున్నారు. సో ఆయన చనిపోయినట్టు ఈ పత్రిక రాసింది. అట్లాగే ఆయనే కాకుండా వాళ్ళ బ్రదర్ ఇద్దో అని, నెతన్యాహు బ్రదర్ కూడా చనిపోయాడని, అట్లాగే అక్కడున్న నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇటమార్ బెన్గిర్ అనే మంత్రి కూడా చనిపోయినాడని ఇప్పుడు ఈ పత్రిక రాసింది. అయితే ఇంకొక పత్రిక టెహ్రాన్ టైమ్స్ అని, అది కూడా ఇరాన్ నుంచే వస్తుంది. టెహ్రాన్ టైమ్స్ ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఎందుకంటే 165 మంది బాలికలు చనిపోయినప్పుడు వాళ్ళందరి ఫోటోలు ఫ్రంట్ పేజీలు వేసి వీళ్ళ కళ్ళలోకి ఒకసారి చూడు ట్రంప్ అని పిలిపించారు. అది ఇంటర్నేషనల్గా పాపులర్ అయింది ఈ ఐటమ్ అనమాట. సో దాన్ని విపరీతంగా కొన్ని కోట్ల మంది షేర్ చేశారు. సో అందువల్ల టెహ్రాన్ టైమ్స్కి కొంత క్రెడిబిలిటీ కూడా ఉంది. ఆ పత్రిక ఏం రాసిందంటే, ఈ వార్తలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా నిరాధారము, గ్యారంటీ ఏమి లేదు, ఎక్కడ ఆధారాలు అయితే లేవు, కాబట్టి ఆధారాలు లేకుండా ఆయన చనిపోయినాడని చెప్పడం కరెక్ట్ కాదని టెహ్రాన్ టైమ్స్ పత్రిక రాసింది. కానీ ఇరాన్కి సంబంధించి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మాత్రం ఆయన నెతన్యాహు చనిపోయాడని అంటున్నారు. మామూలుగా ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇటువంటి పుకార్లు పుట్టించడం, మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. జనరల్గా అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కువగా మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తాయి. ఎందుకంటే వాటికి ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి. ఇంటర్నేషనల్ మీడియా అమెరికా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అమెరికా ఎక్కువగా తనకు అనుకూలమైన దీన్ని చేయగలుగుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే అమెరికా ఓన్లీ 88 మంది మాత్రమే తమ సోల్జర్స్ చనిపోయారని నిన్న మాత్రమే ప్రకటించారు. 140 మంది సోల్జర్స్ గాయపడ్డారనే విషయం కూడా నిన్న పెంటగాన్ అంటే వాళ్ళు డిఫెన్స్ ఉన్న బిల్డింగ్ని పెంటగాన్ అంటారు. సో ఆ పెంటగాన్ ప్రకటించింది. అంటే అమెరికా వాళ్ళేమో తమ క్యాజువాలిటీస్ని తక్కువగా చూపిస్తారు, ఎనిమీస్ క్యాజువాలిటీని ఎక్కువ చూపిస్తారు. ఇప్పుడు ఇరాన్ కూడా యుద్ధంలో మనం కానీ చూస్తే ఇరాన్ మీడియా కూడా బలంగానే వాయిస్ వినిపిస్తుంది. సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇరాన్లో ఉండే అనేక మంది మేధావులు కూడా పక్కన బాంబు పడుతూ, మొన్న కూడా ఒక ప్రొఫెసర్ అంటున్నాడు, మా ఇంటికి 165 మీటర్ల దూరంలో కూడా బాంబులు పడుతున్నాయని. అయినా కూడా ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా తెగించినట్టుగా అర్థమవుతుంది. అంటే మేము చనిపోతాము, రేపో ఈరోజు ఎప్పుడో చనిపోతాము, కానీ చనిపోయే వరకు కూడా మా వాయిస్ వినిపిస్తుంటాము అన్న ఇది కనబడుతుంది. చాలామంది టెహ్రాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా మాట్లాడుతున్నారు, మరాండి లాంటి వాళ్ళు. సో క్లియర్గా ఏంటంటే ఇరాన్ ఈసారి ఇన్ఫర్మేషన్ వార్లకు కూడా గట్టిగా వచ్చి వెస్ట్రన్ మీడియా డామినెన్స్ని ప్రతిఘటించడం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గత అనుభవాల నుంచి నేర్చుకున్నట్టుగా కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో నెతన్యాహు చనిపోయాడు అనే విషయాన్ని అఫీషియల్ మీడియా, ఇరాన్ మీడియా కానీ, అఫీషియల్గా ఇరాన్ బాడీస్ కానీ, అంటే ప్రెసిడెంట్లు కానీ లేకపోతే IRGC కానీ ఎక్కడ కూడా ఇరాన్ అఫీషియల్గా ప్రకటించలేదు.
కానీ ఇరాన్ పత్రికలు కొన్ని అట్లాగే సోషల్ మీడియా మాత్రం నెతన్యాహు చనిపోయాడని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఇజ్రాయెల్ నుంచి కూడా నెతన్యాహు ఇప్పటివరకు కనబడకపోవడం ఒక అంశం అయితే, రెండో అంశం నిన్న మంగళవారం అమెరికాకు సంబంధించిన స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్, తర్వాత మన ట్రంప్ అల్లుడు జేరెడ్ కుష్నర్, మామూలుగా వీళ్ళిద్దరే గల్ఫ్ కంట్రీస్కి సంబంధించి మొత్తం కూడా మిడిల్ ఈస్ట్కి సంబంధించి కంప్లీట్గా అమెరికా తరఫున చర్చలు చేసేది వీళ్ళిద్దరే ఫిబ్రవరి 25 వరకు కూడా ఇరాన్తో చర్చలు జరిపింది కూడా ఈ కుష్నర్ అండ్ విట్కాఫే. సో వీళ్ళిద్దరూ మంగళవారం నెతన్యాహుతో షెడ్యూల్డ్ మీటింగ్ ఉంది. నెతన్యాహుతో కలిసి డిస్కస్ చేయాలి వారు ప్రోగ్రెస్ ఇప్పటి వరకు ఎంత వచ్చింది, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటని. కానీ వీళ్ళిద్దరు క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు అనేది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే నెతన్యాహుకి ఏమన్నా చనిపోకపోయినా సీరియస్గా గాయాలు ఏమన్నా తగిలాయా, ఆయన ఎక్కడో అండర్ గ్రౌండ్ బంకర్లో ఉన్నాడా? ఎందుకంటే నెతన్యాహు రెసిడెన్స్ చుట్టూ కూడా చాలా బలమైన సెక్యూరిటీ ఫోర్సెస్ని పెట్టినట్టుగా తెలుస్తుంది. అందుకని వీళ్ళిద్దరు కూడా క్యాన్సిల్ చేసుకున్నారంటే, ఒకటి చనిపోయి ఉండాలి, రెండు కనీసం సీరియస్గా గాయపడి ఆయన మాట్లాడలేని పరిస్థితుల కన్నా వెళ్ళి ఉండాలి అనేది చెప్తున్నారు. అందుకనే ఈ గందరగోళం వస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ మీడియాలో కూడా దీని పట్ల సైలెన్స్ కనబడుతుంది. సో ఈ గందరగోళం ఉంది కాబట్టి నిన్న ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చూస్తే కూడా విచిత్రంగా ఉంది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, ఇరానియన్ ప్రజలను అడ్రస్ చేస్తుంది ఆ ట్వీట్. మిమ్మల్ని మీకు త్వరలోనే కొత్త నాయకుడు వస్తాడు, రిజిమ్ చేంజ్ జరగబోతుందని చెప్తున్నట్టుగా ఉంది. ఇవాళ ఉన్న కండిషన్లో ఎవడైనా దీన్ని నమ్ముతాడా? ఎవడైనా ఇది చెప్తాడా? ఇరాన్లో ఆల్రెడీ కొత్త నాయకుడు ముస్తఫా ఖమేనీని ఎన్నుకున్నారు. దాన్ని చాలా దేశాలు కూడా ఇంక్లూడింగ్ చైనా, రష్యా కూడా గుర్తించాయి. ఈవెన్ అమెరికా కూడా గుర్తించకపోయినా ఈ విషయాన్ని అయితే చెప్తున్నా. ఈవెన్ ట్రంప్ కూడా రిజిమ్ చేంజ్ అనే మాట వదిలేశాడు. వాళ్ళకి బుద్ధి చెప్తాం అంటున్నాడు తప్ప రిజిమ్ చేంజ్ చేస్తామని చెప్పట్లేదు ట్రంప్ కూడా. అలాంటిది ఇప్పుడు నెతన్యాహు త్వరలోనే రిజిమ్ చేంజ్ అంటే ఎక్కడ కనబడలేదు, అసలు ఏమాత్రం లాజికల్గా లేదు. కాబట్టి అది ఫేక్ ట్వీట్ తప్ప అది నిజమైన ట్వీట్ కాదని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నెతన్యాహులో చెప్పేవాడైతే ఓపెన్గా టీవీతోనే చెప్పేవాడు, అతను ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు. అతను ఇంతకుముందు కూడా అతను కానీ వాళ్ళ వైఫ్ సారా కానీ వీళ్ళిద్దరు కూడా ఇరాన్ ప్రజలను ఉద్దేశించి రిజిమ్ చేంజ్ జరగబోతుంది, మీకు కొత్త ప్రభుత్వం వస్తుంది, నిరంకుశ ప్రభుత్వం పోతుంది, మీకు డెమోక్రసీ వస్తుంది, ఇవన్నీ చెప్పేవాడు. ఇప్పుడు అది ఆపేశారు. ఎందుకంటే కొత్త నాయకుడిని ఆల్రెడీ ఎన్నుకున్నారు. ఆ నాయకుడికి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఇరాన్లో ప్రజలు, వివిధ సంఘాలు, వివిధ ప్రభుత్వ విభాగాలు అందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆయన ముస్తఫా కటౌట్లు పెట్టుకొని వాళ్ళు సంఘీభావం తెలుపుతున్నారు. ఎందుకంటే జనరల్గానే యుద్ధం వచ్చినప్పుడు దేశం అంతా ఒకటి అవడం, ఆ దేశ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ప్రతి దేశంలో కూడా జరుగుతుంది. మనకు కూడా పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు మోడీ వ్యతిరేకులు కూడా మోడీని సపోర్ట్ చేయాలన్న పరిస్థితి ఏర్పడింది. అది ఎప్పుడు జరిగేదే. ఎప్పుడైనా సమాజంలో అనేక విభేదాలు ఉన్నప్పటికీ ఒక పరాయి శక్తి వచ్చి మన దేశం మీద దాడి చేసినప్పుడు, ఆ థ్రెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ ఒకటవుతారు. సో ఈ నేపథ్యంలో అసలు ఆ ట్వీట్ రిజిమ్ చేంజ్ అనే కాన్సెప్టే అవుట్డేట్ అయిపోయింది ఆల్రెడీ. దాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు నెతన్యాహు? కాబట్టి నెతన్యాహు లేడు, ఆయన చనిపోయినా ఉండాలి, లేకపోతే సీరియస్గా గాయపడైనా ఉండాలంటున్నారు. ఇదంతా ఒకవేళ ఇప్పుడు నెతన్యాహు బయటకు వచ్చినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది నిజమా అబద్ధం అన్న ఒక సందిగ్ధ పరిస్థితి వచ్చేసినప్పుడు ఎవరన్నా వస్తే బాడీ డబుల్ అంటారు. ఖమేనీ గురించి కూడా అలాగే వచ్చింది. ఖమేనీ చనిపోలేదు, ఆయన వేరే చోట ఉన్నాడు, చనిపోయాడని వాళ్ళు ఇరాన్ ప్రజలను అంతా ఏకతాటి మీద తీసుకొచ్చే దానికి ఒక డ్రామా ఆడుతున్నారని ఇప్పటికి కూడా నమ్ముతూనే ఉన్నారు చాలా మంది. సో అలాగే నెతన్యాహు కూడా చనిపోయాడని నమ్మేవాళ్ళు ఉంటారు, లేదా గాయపడిన నమ్మేవాళ్ళు ఉంటారు. ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.